ఈ లోకయాత్ర ముగించినప్పుడు ఏదో ఒకటి మనం విడిచిపెట్టి వెళ్తాం, అవునా కదా? కొంత ఆస్తి ఉంటే ఆస్తి వదిలిపెడతాం, కొంచెం డబ్బులు ఉంటే డబ్బులు వదిలిపెడతాం. ఒక వారసత్వం అనేసరికి మనకి సన్నిధిలో ఎవరికైనా మనము విడిచిపెట్టేది ఒక ఎత్తు అయితే, వారి కోసం విడిచిపెట్టేది ఎప్పుడూ ఉండకపోవచ్చు, కానీ వారిలో విడిచిపెట్టేది ఎప్పుడు ఉంటుంది అన్నాడు. నేను ఆలోచించాను, ఏంటి మనకి సన్నిహితమైన వారిలో వేరే వారిలో విడిచిపెట్టేది? నాకు అనిపించింది ఒకే ఒకటి, మనకి దేవుని యందు విశ్వాసం వేరే వారి జీవితంలో విడిచిపెట్టాలి. హల్లెలూయా చెప్తారా? రైట్. ఇది ప్రతి ఒక్కరూ వేరే వారికి విడిచిపెట్టగలిగింది, వేరే వారిలో విడిచిపెట్టగలిగింది. మన విశ్వాసం మన నెక్స్ట్ తరం వరకే. ఒకవేళ మన నెక్స్ట్ తరం నుంచి ఇంకొక తరం చూడగలిగితే, వారిలో మన విశ్వాసం విడిచిపెడితే, వేరే ఏది విడిచిపెట్టకపోయినా వారిలో దేవుని యందలి విశ్వాసం మనం పెట్టగలిగితే, ఆ విశ్వాసంలో వారు బలపడి ఆ విశ్వాసాన్ని నెక్స్ట్ తరం వరకు అందిస్తారు. హల్లెలూయా. కెన్ ఆల్ ఆఫ్ us లీవ్ దిస్ పొజిషన్ ఇన్ పీపుల్? మనం అందరం విశ్వాసులు కూడా, మనకు ఆస్తున్నా అంతస్తున్నా లేకపోయినా అందరిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో మనం ఎదగాలి, ఆ విశ్వాసంలో మనం పెరగాలి, ఆ విశ్వాసంలో మనం బలపడాలి. ఆ విశ్వాసమును వేరే వారిలో నేను విడిచిపెట్టాలి. ఐ హ్యావ్ టు లీవ్ మై ఫెయిత్ ఇన్ పీపుల్, అండ్ దట్స్ వాట్ ఐ డూ ఎవ్రీ సండే ఆర్ వేర్ ఎవర్ ఐ ప్రీచ్. అదే దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, శాశ్వతం ఉండే వారసత్వం. నేను నా తర్వాతి వారిలో విడిచిపెట్టాల్సింది. వారి కొరకు మీరు ఏదైనా విడిచిపెట్టచ్చు. విషయం ఏంటంటే, ఉంటే ఏదైనా విడిచిపెడతాం, ఏమి లేకపోతే. చిరకాలం నిలిచే వారసత్వం మనం విడిచిపెట్టాలంటే, ఫస్ట్ చూపించిన పిక్చర్ కంపస్ చూపించాడు ఆయన. కంపస్ తెలుసు కదా? ఎస్, నో, రైట్? దిక్సూచి, అంతేనా? రైట్. కంపస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ డైరెక్షన్. బ్యూటిఫుల్ కదా? కంపస్ గివ్స్ అస్ డైరెక్షన్. ఒక పైలట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, బ్రహ్మాండంగా వాళ్ళు ఎగురుతున్నారు. ఫ్లైట్స్ అన్నీ కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వరకు వాళ్ళ కనెక్షన్, వీళ్ళ డైరెక్షన్ అంతా ఏటీసీ అని చెప్తారు అక్కడి నుంచి. సో ఏటీసీలో ఉన్నవారు ఆ రూట్లో ఏవేవైతే ఫ్లైట్స్ వెళ్తున్నాయో వాటన్నిటి పాత్స్ వాళ్ళకి తిరుగుతాయి. అండ్ ఎక్కడైనా ఆ కనెక్షన్ పోయిందంటే వీళ్ళు గుండె ఆగిపోద్ది, అంటే ఏదో ప్రమాదం జరిగింది. అయితే పైలట్ ఈ ఫ్లైట్ ఆయనకి కనెక్షన్ పోయింది, అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ టెక్నికల్గా. సో వెంటనే ఏటీసీకి కాల్ చేసి వీ లాస్ట్ ద కనెక్షన్ బట్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నాడంట. అంటే బాగానే ఎగురుతున్నాం కానీ కనెక్షను అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళకి తెలియదు, కానీ ఫ్లైట్ వెళ్ళిపోతుంది. బాగుంటుందా? కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఈ హైటెక్ యుగంలో ఇంటర్నెట్ స్పీడ్తో లైఫ్స్ కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి, అవునా కదా? ఎవరిని అడిగినా నాకు అర్థం కాదండి, ఒకే ఆన్సర్ వస్తుంది. హౌ ఆర్ యూ అంటే, వెరీ బిజీ అన్నా. వెరీ బిజీయా? వై ఆర్ యూ సో బిజీ? వెరీ బిజీ అన్న. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నాను నాకు తెలియకపోతే యాక్సిడెంట్ అవుతుంది, అవునా కదా? జీవితాలు చాలా వేగం అయిపోయినాయండి. దీనికంటే మించి దేవుడు నన్ను ప్రత్యేకమైన ఉద్దేశం కోసం అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నీ వంటి వాడు పుట్టలేదు, పుట్టబోడు. అపోస్తల కార్యం 13:36 ఏం చెప్పాడు అందులో పౌలు? దావీదు దేవుని, హల్లెలూయా. ఇంగ్లీష్లో NIVలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. డేవిడ్ సర్వ్డ్ గాడ్స్ పర్పసెస్ ఇన్ హిజ్ జనరేషన్. డేవిడ్ సర్వ్డ్ గాడ్స్ పర్పసెస్ ఇన్ హిజ్ జనరేషన్. తన తరము వారిలో దావీదు దేవుని సంకల్పము చొప్పున జీవించాడు. పీటర్ శామ్యుయల్ దేవుని సంకల్పము చొప్పున తన తరం వారి మధ్య జీవించాడని అక్కడికి వెళ్తే దేవుడు చెప్తే నా లైఫ్కి అర్థం ఉంటుంది. దేవుని యొక్క డైరెక్షన్ చొప్పున తన జీవితాన్ని మలుచుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరూ పర్ఫెక్ట్ కాదండి, కానీ పర్పస్ తెలుసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ప్లీజ్. ఎందుకో తెలుసా, నాకు పర్పస్ తెలిస్తే నాకు డైరెక్షన్ వస్తుంది. నాకు కంపస్ దొరికిందనమాట. ఆ కంపస్ని బట్టి నేను వెళ్తాను. కంపస్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ డైరెక్షన్. ఐ వాంట్ టు టెల్ 3 ఇంపార్టెంట్ థింగ్స్.
for each one of us to understand our purpose of why we are in this planet. ఎందుకు దేవుడు మళ్ళీ సజీవ లెక్కలు ఉంచాడు, ఎందుకు మనం ఈ లోకంలో ఈ రీతిగా ఉందాం, ఎందుకు దేవుడు పలానా కుటుంబంలో పెట్టాడు, పలానా ఉద్యోగంలో పెట్టాడు, పలానా చోట పెట్టాడు, వాట్ ఎవర్ ద కేస్ మే బి. జస్ట్ బీ గ్రేట్ఫుల్ వేర్ ఎవర్ గాడ్ హెస్ ప్లాంటెడ్ యూ. దేవుడు మిమ్మల్ని నాటిన చోట ప్రభు కోసం ఫలవంతంగా ఉండండి. కానీ దానికంటే మించి లోతైన హృదయపు కోరిక ఏంటో తెలుసా? ప్రభువా, నీ ఉద్దేశం నాకు కావాలి. ఉద్దేశం మళ్ళీ సింపుల్ లైన్ అండి. పర్పస్ డిఫైన్స్ మై పాత్. వెన్ ఐ హ్యావ్ ఎ పర్పస్ ఐ విల్ మూవ్ టువర్డ్స్ దట్. సింపుల్. ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశం నాకేమవుతుంది? నా మార్గము అవుతుంది. 1 సమూయేలు గ్రంథం 16:7 యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును. అయితే దాని ముందు వచనం చదవాలి. వాడు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి. సో పెద్దోడు వచ్చాడండి, జెస్సీ కుమారుల్లో ఏలియాబు వచ్చాడు. నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకునేను. ఎవరు? సమూయేలు అనుకోండి. ఎందుకో తెలుసా? మనుషులు ఏం చూస్తారు? మనుషులు ఏం చూస్తారు? పర్సనాలిటీని చూస్తారు. ఏ బళ్ళు వచ్చావు, ఏ బట్టలు వేసుకున్నావు, నా గురించి చెప్పుకుంటున్నా, రైట్? దాన్ని బట్టి ఒక పర్సెప్షన్, ఒక బెటర్ అన్న కొంచెం బాగానే అనుకుంటాను. దేవుడు ఏమంటాడు? బాబు పైన ఏలియాబు ఈయన అంటే వెంటనే దేవుడు కాషన్ ఇస్తాడు. చదివేసేయండి అది. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. జాగ్రత్తగా వినండి. యెహోవా సమూయేలు మనకి తెలిసిన వచనం, చాలా మంది కంఠస్థం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని, అండర్లైన్ చేసుకోండి, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. హల్లెలూయా చెప్పాలి. మనుషులు మన పొజిషన్ని చూస్తారు, మనుషులు మనం ఉంటున్న ఇల్లుని చూస్తారు, మనుషులు మనం వేసుకుంటున్న బట్టలను చూస్తారు. అవునా? దానిని బట్టి వాళ్ళకు కబురు, రైట్? దేవుడు ఏమంటున్నాడు? నేను ఆంతర్యమును చూస్తాను. సో సరే, వెంటనే సమూయేలు ఓకే ఓకే అనుకో. దీని తర్వాత ఇంకొక 6 వస్తారు. మీరు దాని తర్వాత 11వ వచనానికి వెళ్ళండి. 7 అయిపోతారు. 7 అయిపోయాక జెస్సీతో దేవుడు ఎస్ చెప్పట్లా అంటాడు. నీ కుమారులందరూ 1 సమూయేలు గ్రంథం 16-11 చదువుతున్నారండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా, అంటే తండ్రి ఏం చెప్తున్నాడు చూడండి, జాగ్రత్త వినండి. అతడు ఇంకనూ కడసాగి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, జెస్సీ అంటే దావీదు తండ్రి దృష్టిలో దావీదు ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? మావాడు ఏదో మనకు 2-3 పిల్లలు ఉన్నారు అనుకుంటే, ఇప్పుడు నాకు 2, రైట్? ఇందులో ఎవడైనా వీళ్ళిద్దరు ఎవరికి కొంచెం బాగా జరిగిన మా వాడండి ఐటీ అండి, ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకులేండి ఆవిడ అనుకుంటున్నాడు. కానీ అంటే నా పిల్లల గురించి చెప్పట్లేదు నేను, రైట్? ఐఐటి అనగానే మన నెక్స్ట్ వాడు ఐటీఐ, జస్ట్ లెటరే మారింది అటు ఇటు. ఐటీఐ ఆ 3 అక్షరాలే ఉన్నాయి. కానీ ఐఐటిని ఐటీఐకి అదే లెవెల్లో చెప్తావు. అసలు చెప్పక ఐటీఐ అంటే చెప్పని అసలు వాడు ఉన్నాడా? రేపొద్దున వీడికే ఎక్కువ వస్తుంది జీతం, అప్పుడు తెలుస్తుంది సరదా. పాయింట్ ఏంటో తెలుసా? ఐఎమ్ నాట్ రిడిక్లింగ్. ఐఐటి చదివాలి, ఐఐటి చదవని నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఐఐటి రాకపోతే పర్వాలేదని కూడా పిల్లల్ని వేధించబాకండి. ఓకే, ఇట్స్ ఓకే. బట్ ద పాయింట్, లెట్ us మూవ్ ఆన్. ద పాయింట్ ఇస్ దిస్: దావీదు ఆ సందర్భంలో జెస్సీకి కానీ తన సహోదరులకు కానీ సమూయేలుకి కానీ దావీదు కేవలం గొర్రెలు కాచుకునేవాడు. కానీ దేవుని డిజైన్లో దావీదు ఆల్రెడీ రాజు. నీకు అర్థమవుతుందా? అది దేవుని పర్పస్. నీకు అర్థం కాబట్టి మనుషులు నీ గురించి ఏమనుకున్నా ఏమనుకోపోయినా దాని మీద దేవుని డిజైన్ ఆధారపడి లేదు. ఈ సత్యం తెలుసుకుంటే చాలు. యువర్ పర్పస్ ఇస్ డివైన్. ఇట్ డజంట్ డిపెండ్, ఐ రిపీట్, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ వాట్ పీపుల్ థింక్ హూ యు ఆర్. డజంట్ డిపెండ్. ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్.